శంకర భగవత్పాదులంతటి వారు శివానందలహరి చేస్తే నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ ఆద్య కుటుంబిని అంటారు. ఆద్య కుటుంబిని, మొదటి కుటుంబీ అని పిలిచారు పరమశివుణ్ణి. ఆ భార్య భర్త ఆనాటి నుండి ఈనాటి వరకు అలా కలిసి ఉండి సంతానాన్ని పొందుతుండడమే. కలిసి ఉండి సంతానాన్ని, వాళ్ళు బిడ్డల్ని కన్నారు, వాళ్ళ బిడ్డలకు బిడ్డలు పుట్టారు, వాళ్ళ బిడ్డలకు బిడ్డలు పుట్టారు, వాళ్ళ బిడ్డలకు బిడ్డలు పుట్టారు. అలా వంశం తామరతంపరగా ఆచంద్రతారార్కం వెడుతూనే ఉండాలి. ఒక పక్క గురు పరంపర వెడుతుండాలి, ఒక పక్క వంశములు వెడుతూ ఉండాలి. తప్ప ఎక్కడో అక్కడ వంశము తంతువుగా వర్ధిల్లకుండా ఆగకూడదు. అలా వెడుతూనే ఉంటుంది. అలా వెడుతూ ఉండడం అనేటటువంటి ఈ సత్సంప్రదాయానికి నాంది పలికినటువంటి మా ఆరాధ్య దైవములైన ముగ్గురు మూర్తులున్నారే, వారు సశక్తియుతులు. ఆచార రహస్యాన్ని చెప్తున్నారు నన్నయ్య గారు.